టాప్ 10 యానిమే గ్యాంగ్స్ ఇన్ విండ్ బ్రేకర్ వరల్డ్ అనమాట. అండ్ లిటరలీ విండ్ బ్రేకర్ గురించి అందరికీ తెలుసు అండ్ ఆ యానిమే కూడా మోస్ట్ పాపులర్. బట్ చాలామందికి ఆ గ్యాంగ్స్ పేర్లు అండ్ ఆ గ్యాంగ్స్లో ఉండే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ గురించి ఐడియా లేదు. బట్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ అయితే చాలామంది ఉన్నారు. సో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోతే 10 వీడియోలు చేసినా సరిపోదు. సో ఇట్లాంటి టాప్ 10 గ్యాంగ్స్ని అయితే మీకు చేస్తారనమాట. సో దీనివల్ల మీకు ఏ గ్యాంగ్ పవర్ఫుల్ అండ్ ఏ గ్యాంగ్ లెస్ పవర్ఫుల్ అనేది తెలుస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో ఆఫ్టర్ ది ఇంట్రో. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ రెగ్యులర్కి కొంచెం భిన్నంగా అండ్ డైలీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేసి బోర్ కూడా కొట్టేసింది. అండ్ ఒక చేంజ్ ఓవర్ కోసం ఈ యానిమే ఫ్యాక్ట్స్ అనేటివి చేస్తున్నాను. సో ఇట్లాంటివి లాంగ్ వీడియోస్ వస్తాయి అండ్ షార్ట్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఈ షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్లో మీకు తెలియని యానిమే ఫ్యాక్ట్స్ అండ్ హిడెన్ డీటెయిల్స్ అండ్ మైక్రో డీటెయిల్స్ అండ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్, మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అండ్ క్యారెక్టర్ యొక్క ఆరిజిన్, ఇట్లాంటి ప్రతి ఒక్క యానిమే కంటెంట్ని మీరు అడిగే ప్రతి ఒక్క డౌట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికోసమే మన ఛానల్ రెడీ ఉంది. ఇంకా లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఇప్పటికే ఇంట్రో ఎక్కువ లాగ్ అయిపోయింది. నెంబర్ 5 ఇన్ ది లిస్ట్ కీల్ టీమ్ అనమాట. లిటరలీ సీజన్ 1లో లాస్ట్ 2 ఎపిసోడ్స్ అండ్ సీజన్ 2లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఈ ఆర్క్ బేస్ మీద ఉంటుంది. మీకు తెలుసు ఆల్రెడీ కీల్ టీమ్ అనేది ఎంత పవర్ఫుల్. బట్ వాళ్ళకి ఒకటే వీక్ పాయింట్ అనమాట. సో వాళ్ళకి స్ట్రెంత్ అనేది ఉండదు. లిటరలీ వాళ్ళు అందుకనే ప్రతి ఒక్కసారి ఏదో ఒక వెపన్ అనేది తీసుకొని అందరూ అటాక్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ యొక్క మెయిన్ మోటివ్ ఏం లేదనమాట. సో వీక్ పర్సన్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్లో వాళ్ళని నాగ్గా వీళ్ళ సైడ్కి తిప్పుకొని వన్స్ వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ గ్యాంగ్లో ఎంటర్ అయిపోతారో వాళ్ళని కంప్లీట్గా లాక్ చేసేస్తారనమాట. సో వాళ్ళు తప్పించుకునే ఏ దారి ఉండదు. సో వాళ్ళు చెప్పిన పని అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట. సో రెగ్యులర్గా వాళ్ళ కోసం అయితే డబ్బులు వీళ్ళు సంపాదిస్తూ ఉండాలి. సో వీళ్ళు సంపాదించే ఈ అమౌంట్తోనే వాళ్ళైతే బతుకుతుంటారు. సో ఎప్పుడైతే వీళ్ళు అమౌంట్ సంపాదించారో అక్కడ నుండి స్ట్రాంగ్ పర్సన్స్ ఈ వీక్ పర్సన్స్ని అయితే కొడుతూ ఉంటారు అనమాట. సో ఈ బాధలు తట్టుకోలేక ప్రతి ఒక్కరు చాలా తోలు చచ్చిపోదాం అనుకుంటారు. బట్ వీళ్ళని ఎదిరించే దమ్ము లేక ఆడే బతుకుతుంటారు. సో అలాగే మన బోఫిరియన్ గ్యాంగ్లో ఉండే అంజీ గ్యాంగ్ ఫ్రెండ్ వీళ్ళ గ్యాంగ్లో ఇరుక్కున్నాడని ఎప్పుడైతే మన వాళ్ళు తెలుసుకుంటారు, సో ఇంక వాళ్ళ మీద యుద్ధానికి వెళ్దాం అన్నట్లు మన వాళ్ళు రెడీ అయిపోతారు. సో ఆ సీన్తోనే సీజన్ 1 ఎండ్ అయిపోయింది. అండ్ ఆ సీన్తోనే సీజన్ 2 కూడా స్టార్ట్ అయింది అనమాట. లిటరలీ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఒక రేంజ్ ఫైటింగ్ సీన్స్ అనేటివి జరిగాయి వీళ్ళకి ఇంకా మన బోఫిరియన్ వాళ్ళకి. సో ఫైనల్గా మన బోఫిరియన్ వాళ్ళే గెలిచారు. బట్ వీళ్ళు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఎంతమంది ఉన్నా సరే వీళ్ళు తక్కువ వీక్ పర్సన్స్ అనమాట. లిటరలీ ఒక మనిషిని వీళ్ళు 4 కలిసి అటాక్ చేస్తారు. సో కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు, కొంతమంది వీక్గా ఉంటారు కదా. సో వీక్గా ఉండే వాళ్ళు పడిపోతారు, స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు కొంచెం డిఫెండ్ ఇస్తారు అనమాట. బట్ మనోళ్ళ గురించి వీళ్ళకి తెలియదు కదా. సో మనోళ్ళు మెంటల్ నా కొడుకులు. సో అందుకనే వీళ్ళు ఎంతమంది ఉన్నా సరే లిటరలీ మనోళ్ళు అయితే ఓడిచి తుక్కు కింద కొట్టారు. అండ్ వీళ్ళ టీం గురించి మనం మేజర్గా మాట్లాడాలంటే వీళ్ళకైతే ఒక లీడర్ ఉన్నాడు అండ్ వాడి కింద 5 విఐపి పర్సన్స్ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 ఇన్ ది లిస్ట్ రొప్పో ఇజ్కా గ్యాంగ్ అనమాట. సో వీళ్ళు మనకి సీజన్ 2 ఎపిసోడ్ 6 నుంచి అండ్ సీజన్ 2 ఎపిసోడ్ 11 వరకు అయితే మనకు చూపించారు. సో వీళ్ళ గురించి మనకు పెద్ద బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. వీళ్ళు అక్కడ ఉండే గ్యాంగ్, అక్కడ ఉండే వాళ్ళకి హెల్ప్ చేయడం అండ్ ఏదైనా గొడవలు జరిగితే వాళ్ళని ఆపడం అండ్ అక్కడ ఉండే రోడ్స్ని అయితే క్లీన్గా ఉంచుకోవడం అండ్ ముసలి వాళ్ళని రోడ్డు దాటించడం అండ్ అక్కడ ఏదైనా పార్టీస్ జరుపుకోవడం అండ్ అలాగే అక్కడ ఉండే వాళ్ళందరికీ సాయం చేయడం అనేది వీళ్ళ గ్యాంగ్ అనమాట. సో ఎప్పుడైతే మన వాళ్ళు అక్కడికి ఎంటర్ అయ్యారో, ఐ మీన్ మన బోఫిరియన్ గ్యాంగ్లో ఉండే మన సాకురా గ్యాంగ్ అయితే అక్కడికి ఎంటర్ అయ్యారు. సో అక్కడ అమ్మాయి కోసం అయితే 2 టీమ్స్కి అనేది ఫైటింగ్ జరుగుతాయి. సో ఆ విధంగా మన సాకురా గ్యాంగ్తో పాటు ఈ రొప్పో ఇజ్కా గ్యాంగ్ కూడా వీళ్ళైతే ఫైట్ చేశారు. లిటరలీ ఆ ఫైట్లో వీళ్ళు కూడా మంచి డామినెన్స్ అనేది చూపించారు. సో ఈ రొప్పో ఇజ్కా గ్యాంగ్ గురించి మనం మెయిన్గా మాట్లాడాలంటే వీళ్ళకంటే ఒకటి సేమ్ డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు సూట్స్ అనేటివి వేసుకొని ఉంటారనమాట. సో ఆ సూట్స్ని బట్టి వీళ్ళందరూ ఒకటే గ్యాంగ్ అని చెప్పి మన వాళ్ళు అనుకోవచ్చు. అండ్ వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనే చెప్పొచ్చు. వీళ్ళకి కానీ కీల్ టీమ్తో కంపేర్ చేస్తే లిటరలీ కీల్ టీమ్ వాళ్ళని మన బోఫిరియన్ వాళ్ళు ఎలా కొట్టారు, వీళ్ళు కూడా యాస్టిస్ వాళ్ళని అలాగే కుక్కని కొట్టినట్లు కొడతారు అనమాట. సో అందుకనే వీళ్ళని 4th ప్లేస్లో పెట్టేశాను అనమాట. 3rd వన్ ఇన్ ది లిస్ట్ మన గ్రావెల్ గ్యాంగ్ అనమాట. సో వీళ్ళు రొప్పో ఇజ్కా గ్యాంగ్తో పోల్చుకుంటే వీళ్ళకి ఫిజికల్ స్ట్రెంత్ తక్కువ ఉండొచ్చు కానీ వీళ్ళు లిటరలీ చాలా మంది ఉంటారు. సో వీళ్ళకి కీల్ టీమ్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ కీల్ టీంలో వాళ్ళు కొంచెం పెరిగినా కొడుకులు అనమాట. సో వాళ్ళ ఒంట్లో కూడా భయం అనేది ఉంటుంది. బట్ వీళ్ళకి అలా ఉండదు అనమాట. సో వీళ్ళని 100 మంది కొడితే నెక్స్ట్ 200 మంది వస్తారు. వీళ్ళు 200 మందిని కొడితే 400 మంది వస్తారు అనమాట. సో వీళ్ళ మెయిన్ మోటివ్ ఒకటే, వీళ్ళకంటూ ఒక కాంట్రాక్ట్ అనేది ఇచ్చి ఉంటారు కదా. సో ఆ కాంట్రాక్ట్ గెలిపించేంత వరకు లేదంటే ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయేంత వరకు వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఇలా ఫైట్ చేయడానికి మెయిన్ మోటివ్ ఒక సాడ్ ఫ్లాష్ బ్యాక్ అనమాట. సో దాని గురించి మీకు యానిమే ఎక్స్ప్లెనేషన్లో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ యానిమే ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా చూడకుంటే ఈ వీడియో తర్వాత వెళ్ళి ఆ వీడియో చూసేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫైనలీ మన సుబాకితో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్లైట్ చేసిన తర్వాత వెంటనే మన సుబాకి తినే యొక్క ఫీలింగ్స్ అండర్స్టాండ్ చేసుకొని సో మీకు ఇక్కడే పని దొరుకుతుంది. సో మీరు ఇక్కడ మీ ఛాన్స్ అనేది వాడుకోండి. సో ఈ ఇన్నాళ్ళని అట్లా రౌడీలు మాత్రం ఉంటారు. సో మీరు కూడా మారండి అని ఒక అవకాశం ఇవ్వడంతో వెంటనే మనోడు వెళ్ళి తన ఫ్రెండ్స్కి అయితే చెప్తారు. సో వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దానికి యాక్సెప్ట్ చేసి నువ్వు ఏ పాత్రలో ఉంటే మేము కూడా ఆ పాత్రలోనే ఉంటామని చెప్పి వీళ్ళు కూడా మంచోళ్ళుగా మారిపోతారు. బట్ స్ట్రెంత్ పరంగా పోతే మన రొప్పో ఇజ్కా గ్యాంగ్ని అయితే వీళ్ళు కుక్కని కొట్టినట్లు కొడతారన్నమాట. సో
సో స్టార్టింగ్లో మన వాళ్ళు డామినేట్ చేసినా సరే ఎండుకు వచ్చేకి వీళ్ళైతే ఖచ్చితంగా పవర్ఫుల్గా మారుతారు. ఇంకా రొప్పో ఇసుక గ్యాంగ్ మాదిరి వీళ్ళకైతే డ్రెస్ కోడ్ ఉండదు, కానీ వీళ్ళందరూ ఒక చేతికి అయితే బ్యాండేజ్ లైక్ ఒక టువాలి లేదంటే కర్చిఫ్ టైప్లో కట్టుకుంటారు అనమాట. సో ఆ చేతికి కట్టుకుంటే ఐటమ్ను బట్టే వీళ్ళు తెలిసిపోతుంది వీళ్ళంతా గ్రావెల్ గ్యాంగ్ అని. సో ఒక్కసారి వీళ్ళల్లో ఎవరన్నా కొడితే అండ్ మిగిలిన వాళ్ళందరూ తిరగబడతారు. సో వీళ్ళ మోస్ట్ టాటిక్స్ వచ్చి ముగ్గురు కలిసి ఒకరిని కొట్టడం, లేదంటే ఇద్దరు కలిసి వాడిని ఏమార్చి మూడో వంతు కొట్టించడం అనమాట. సో ఫైనలీ నెంబర్ 2 ఇన్ ది లిస్ట్ సిస్టోరియన్ గ్యాంగ్ అనమాట. లిటరలీ మన సిస్టోరియన్ గ్యాంగ్ గురించి మనం ఆల్రెడీ సీజన్ 1లోనే చూసాము. సో మన బోఫిరిన్ కి ధీటుగా ఫైట్ చేస్తున్నది వీళ్ళే అనమాట. సో మన బోఫిరిన్ మాత్రమే వీళ్ళకి ఒక స్కూల్ అనేది ఉంటుంది. లిటరలీ మన బోఫిరిన్ వాళ్ళతో అయితే వీళ్ళు ఒక స్ట్రాంగ్ కాంట్రాక్ట్ అనేది ఏర్పరచుకుంటారు అనమాట. సో వాళ్ళ గ్యాంగ్ లెక్ వీళ్ళు రాకూడదు అండ్ వీళ్ళ చోట్లకి వాళ్ళు పోకూడదు. సో ఎవరన్నా రూల్ అనేది బ్రేక్ చేస్తే ఇంకా వాళ్ళకి చావే అన్నట్లు అప్పుడు ఫైటింగ్ అయితే కండక్ట్ చేసుకుంటారు. సో అలాగే సీజన్ 1లో ఒక స్టూడెంట్ అయితే బోఫిరిన్ చెందిన అబ్బాయి వీళ్ళ గ్యాంగ్ లెక్ వెళ్ళాడని చెప్పి వాడిని అయితే వీళ్ళు కుక్కను కొట్టినట్లు కొడతారు. సో వాడు ఇక్కడ నుంచి ఎలాగోలాగా తప్పించుకొని బయటకు వచ్చి ఈ గ్యాప్ లోపలే వెంటనే మన సాకురా గ్యాంగ్ వెళ్ళి వాడిని అయితే కాపాడి అండ్ మిగిలిన సిస్టోరియన్ గ్యాంగ్ అయితే కొడతారు. సో రూల్స్ ప్రకారం వీళ్ళు రూల్ బ్రేక్ చేశారు కాబట్టి సీజన్ 1లో మన సిస్టోరియన్ గ్యాంగ్కి ఇంకా బోఫిరిన్ గ్యాంగ్కి అయితే ఫైట్ అనేది జరుగుతుంది. లిటరలీ ఎన్నో ఒకసారిలో పడి మన బోఫిరిన్ వాళ్ళు అయితే గెలుస్తారు. సో స్టిల్ ఓడిపోయినా సరే సిస్టోరియన్ గ్యాంగ్ అయితే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ ఇంది విన్ బ్రేకర్ లాస్ట్ 2 సీజన్స్ అనే చెప్పొచ్చు. సో అందుకోసమనే వాళ్ళని నెంబర్ 2 ప్లేస్లో పెట్టాను. ఇంకా మన సిస్టోరియన్ గ్యాంగ్ విషయానికి వస్తే వీళ్ళైతే ఎల్లో జాకెట్స్ అనేవి వేసుకుంటారు. సో వీళ్ళకి కూడా ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. సో చూసిన వెంటనే మనం ఈజీగా అనుకోవచ్చు. అండ్ ఈ గ్యాంగ్లో మెయిన్ పర్సన్ ఒక మెయిన్ లీడర్ అయితే మన ఒమేమియా లాగానే వాళ్ళ వైపు కూడా ఒక మెయిన్ లీడర్ ఉన్నాడు. ఎప్పుడైతే మన బోఫిరిన్ వాళ్ళు సిస్టోరియన్ గ్యాంగ్తో గెలిచారో అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అంతా పూర్తిగా మారిపోతుంది అనమాట. అప్పటి వరకు స్ట్రాంగ్నెస్ నమ్మేవాళ్ళు అప్పటి నుంచి కైండ్నెస్ నమ్ముతారు. సో అక్కడి నుంచినే మన బోఫిరిన్ వాళ్ళతో అయితే మంచి సంబంధాలు లిటరలీ ఒక గుడ్ అలయన్స్ని అయితే ఫామ్ చేస్తారు. సో ఇప్పుడు మన బోఫిరిన్ వాళ్ళు అండ్ సిస్టోరియన్ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ లిస్ట్లో ఫస్ట్ వన్ మీరు అనుకున్న టీమే బోఫిరిన్ అనమాట. లిటరలీ ఒమేమియా ఆధ్వర్యంలో బోఫిరిన్ లిటరలీ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ ఎవర్ మేడ్ అని చెప్పొచ్చు లాస్ట్ 2 సీజన్స్గా. బట్ సీజన్ 3 నుంచి అయితే మారబోతోంది. సీజన్ 3లో మన బోఫిరిన్ కంటే స్ట్రాంగ్ టీమ్స్ని అయితే మనం చూడబోతున్నాం. బట్ ప్రెసెంట్ అయితే మన బోఫిరినే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇంకా మన మెంటల్ నాకుడు గురించి మాట్లాడాలంటే మన వాళ్ళందరూ బ్లాక్ కోట్స్ అండ్ బ్లాక్ ప్యాంట్స్ అనేది వేసుకుంటారు. సో ఖచ్చితంగా దాంతోపాటు గ్రీన్ అనేది ఉంటుంది. సో దీనివల్ల అవతల వాళ్ళకి వీళ్ళ యొక్క బోఫిరిన్ వాళ్ళని ఈజీగా తెలిసిపోతుంది. సో వీళ్ళు పై కోట్స్ అనేటివి వేసుకున్నారు, లోపల వీళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ వేసుకుంటారు అండ్ నచ్చిన జ్యువెలరీస్ అనేది వేసుకుంటారు. సో ఎప్పుడైతే ఒమేమియా లీడర్గా ఆధ్వర్యం చేపట్టాడో సో అక్కడ నుంచినే ఫైట్స్ అనేవి తగ్గించి కైండ్నెస్ అండ్ ప్రజలకు హెల్ప్ చేయడం లిటరలీ పీస్ అనేది పెంచాడు. అండ్ మన బోఫిరిన్ గ్యాంగ్ గురించి క్లియర్ కట్గా మీకు ఒక ట్రీ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మన గ్యాంగ్ అయితే లీడర్ వచ్చి ఒమేమియా అనమాట. సో మన ఒమేమియా కింద అయితే 4 కింగ్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఈ 4 కింగ్స్ హిరాగి, మన సుబాకి, ఇలాగే మిగిలిన 2 కింగ్స్ అనే ఉన్నారు. సో ఇలా వీళ్ళ 4 కింగ్స్ కింద కూడా ఒక 8 మంది అసిస్టెంట్స్ ఉన్నారు. లైక్ ఒక కింగ్ కింద 2 అసిస్టెంట్లు అనమాట. సో అలాగే 4 కింద 8 మంది అసిస్టెంట్లు ఉన్నారు. సో ఈ 8 మంది కాకుండా ప్రతి క్లాస్కి ఒక లీడర్ అనేది ఉంటారు అనమాట. యాజ్ లైక్ మన సాకురా అండ్ సెకండ్ ఇయర్ కాంజీ వీళ్ళ లాగా అనమాట. సో ఇలా వీళ్ళిద్దరి కింద కూడా మళ్ళీ ఇంకొక 2 అసిస్టెంట్స్ ఉంటారు అనమాట. మన సాకురాకి సువో ఇంకా నైరియా లాగో అలాగే ప్రతి ఒక్క లీడర్ కూడా 2 అసిస్టెంట్లు ఉంటారు. సో ఈ విధంగా లెక్కేసుకున్న 24 మంది స్ట్రాంగెస్ట్ సోల్జర్స్ అయితే ఉన్నారు మన బోఫిరిన్కి ఒమేమియా కాకుండానే. అండ్ ప్రతి క్లాస్లోనూ మీకు తెలుసు కదా ప్రతి ఒక్క స్టూడెంట్ స్ట్రాంగెస్ట్ బోఫిరిన్లో. సో వీళ్ళు గొడవలకి అయితే వెళ్ళరు. బట్ వేరే వాడు వచ్చి గొడవ పెడితే మాత్రం కుక్కని కొట్టినట్లు కొడుతూ ఉంటారు అనమాట. ఆ విషయంలో అయితే మన వాళ్ళు ములాజ్ బెటర్ అనమాట. సో నాకు కూడా నచ్చేది. అలాగే ఇంకా విన్ బ్రేకర్ యానిమే వదిలేసి మాంగా జోలికి వచ్చామంటే లిటరలీ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్స్ అయితే ఇంకా ఫైట్ లైక్ దిగలేదు అనమాట. సో సీజన్ 2 ఎండింగ్లో చూపించినట్లు ఫ్రాంక్ గ్యాంగ్ అండ్ నొరిషి గ్యాంగ్ అనమాట. సో ఫ్రాంక్ గ్యాంగ్ ఎవరితో కాదు మన టొమిచి గ్యాంగ్ అనమాట. సో ఒమేమియా చెప్పినట్లు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పర్సన్ అయితే ఇంకా ఇంట్రడ్యూస్ చేశారు. సో సీజన్ 3 అయితే ఈగర్లీ వెయిట్ చేయండి. అండ్ మీ వెయిటింగ్ అయితే వర్త్ వాచబుల్ ఫైట్స్ అనేవి దొరుకుతాయి. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమేస్ లైక్ కూడా మన విన్ బ్రేకర్ అయితే వస్తుంది. లిటరలీ వాళ్ళ యానిమేషన్ మాత్రం బాగా చేస్తే. సో నేనైతే సీజన్ 3 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇట్లాంటి కంటెంట్ వీడియోస్ చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చితే నచ్చిందని చెప్పండి, ఒకవేళ నచ్చకుంటే నచ్చలేదని చెప్పండి. సో మీ యొక్క హానెస్ట్ ఫీడ్బ్యాక్ అనేది మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చి మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకుంటే డిస్లైక్ అనేది చేయండి. అండ్ ఫైనల్లీ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఒకసారి మన ఛానల్లో ఉండే కంటెంట్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కంటెంట్ నచ్చితే. అండ్ మిగిలిన యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కోసం ప్లీజ్ వెయిట్ చేయండి. మళ్ళీ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్స్ లేకుంటే కంటెంట్ ఓరియంట్ వీడియోస్తో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.